ఆయన సంగతి నేను చెప్తా. చంద్రబాబు గురించి బాలయ్య సతీమణి షాకింగ్ వ్యాఖ్యలు. బాబు గురించి బాలకృష్ణ సతీమణి ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏమని చేశారు? ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. తెలుగుదేశం కంచుకోట హిందూపురంలో నందమూరి వారు సందడి చేశారు. హీరో లోకల్ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా హిందూపురానికి తాగునీటిని తీసుకొస్తున్నారని, త్వరలోనే నీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఒక్కరికే కాదు, రాష్ట్రంలోని మహిళలందరికీ అన్నీ అన్నారు. మహిళలపై ఉన్న అభిమానంతో 2 విడతల్లో ఆయన 20,000 పసుపు కుంకుమ కింద అందజేస్తున్నారు అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. 2వ విడత పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ, రెట్టింపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధరాదేవి హాజరయ్యారు. నూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ ఆటో ర్యాలీలో పాల్గొని ఆటో నడిపారు. సూరప్పకుంటలో ఈకో పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే చిన్న మార్కెట్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అంతకుముందు ఎంజీఎం క్రీడా మైదానంలో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆనాడు మహిళల అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనిస్తూ మహిళా సాధికారత లక్ష్యంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో వారికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిన ముందు చూపు అనుభవంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా అమలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్కే దక్కిందని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 2 విడతల్లో కలిపి ప్రతి మహిళకు 20,000 చొప్పున పసుపు కుంకుమ కింద అందజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే మహిళలు పట్టం కట్టాలని, చంద్రబాబుకు ఆశీస్సులు అందజేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు. గర్భంలో బిడ్డ నుంచి కాటికి పోయే వరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తెలుగుదేశం లక్ష్యమన్నారు. పెన్షన్ రెట్టింపు చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా తనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.